మనకి సాధారణంగా మీరు ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెడతారా? పేపర్ ఇండస్ట్రీ పెడతారా? అల్యూమినియం ఇండస్ట్రీ పెడతారా? స్టీల్ ఇండస్ట్రీ పెడతారా? ఇట్లాగా అడుగుతారు ఎవరన్నొస్తే. కానీ మీరు అల్-ఖైదానా? అయితే ఈ ప్లేస్‌లో పెట్టుకోండి. మీరు దీన్‌దర్ అంజుమన్నా? అక్కడ పెట్టుకోండి. లేకపోతే మీరు ఐఎస్‌ఆ? అక్కడ పెట్టుకోండి. ఎట్లా ఉంటది ఆఫ్ఘనిస్తాన్‌లో. తీవ్రవాద సంస్థలకు ఒక్కొక్కళ్ళకి 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ప్లేస్ ఇచ్చేసి అక్కడ కాల్చడం ఎట్లా? తగలబెట్టడం ఎట్లా? చంపడం ఎట్లా? నరకడం ఎట్లా? అన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా రాడికలైజ్ అయినటువంటి ముస్లిం యూత్‌కి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్‌లు ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ తర్వాతన తీవ్రవాద సంస్థలు ఇతర దేశాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే బాటను బంగ్లాదేశ్ పట్టబోతుందా? నిన్ననే బయటపడినటువంటిది హమాస్ వాళ్ళు అక్కడికొచ్చి ఏకంగా రోడ్డు మీదనే తగినటువంటి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోడ్ల మీదన వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐఎస్ సంస్థకి సంబంధించి ఇస్లామిక్ స్టేట్ కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా బంగ్లాదేశ్‌లోకి దిగారు. వాళ్ళు అక్కడ మళ్ళీ బంగ్లాదేశ్‌లో మొక్క కావాలని కోరుకుంటారు. క్రమంగా ఇప్పుడు ముస్లిం దేశంలో ముస్లిం రాడికల్స్ ఆ దేశాన్ని మొక్కలు చేస్తారేమో చూడాలి.